ఈరోజు మన డే 6 క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, మన డే 6 క్లాస్‌లో ఏమేమి ఉండబోతున్నాయి అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఓన్లీ ఫ్లవర్స్ అనమాట. సో, ఫ్లవర్స్‌ని ఎట్లా ఫార్మ్ చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఫ్లవర్ ఫార్మేషన్‌కి మనకి 5 టైప్స్ ఆఫ్ పెటల్స్ అయితే యూజువల్‌గా యూజ్ చేస్తాం. చాలా రకాల నేచర్ అయితే చాలా రకాల ఫ్లవర్స్ ఇచ్చింది. బట్ మెహందీలో అయితే మనం 5 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. సో, ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో పెటల్స్ ఫ్లవర్స్‌కి రెక్కలు ఉంటాయి కదా! ఫస్ట్ మనం రెక్కల్ని ఈ 5 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, 5 టైప్స్ ఆఫ్ పెటల్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను ఒకైతే బేస్ లైన్ వేసుకుంటున్నాను. వేసుకొని ఫస్ట్ కర్వ్ లీఫ్, దీన్ని కర్వ్ లీఫ్ అంటారనమాట. సో నేను వీడియోలో చూపించే విధంగా వేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డబుల్ కర్వ్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి త్రిబుల్ కర్వ్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లీఫ్ షేప్ అండ్ కర్వ్ లీఫ్ ఉంటుంది. సో కర్వ్ లీఫ్ అంటే మనం కొంచెం ఓకే యూజ్ చేయం, అరబిక్ డిజైన్స్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో కర్వ్ లీఫ్, ఈ 5 టైప్స్ ఆఫ్ పెటల్స్ని యూజ్ చేసి ఫ్లవర్స్ ఎట్లా ఫామ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు పెటల్స్ చూసేసాం, బట్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ కూడా ఉంటుంది. ఇవి బేసిక్ పెటల్స్ అనమాట. అండ్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ ఫ్లవర్లో ఎలా ఉంటుంది అంటే, మనం కొన్ని బేసిక్గా కొన్ని మిడిల్ ఆఫ్ ది పార్ట్స్ అయితే తీసుకుంటాం. అవి ఏమేమి ఉంటాయో నేను ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇట్లా ట్రై చేస్తేనే ఫినిషింగ్ అనేది నీట్ వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి సర్కిల్, సెకండ్ వన్ వచ్చేసి మనకి స్పైరల్ అనమాట. స్పైరల్తో కూడా మనం ఫ్లవర్ ఫార్మేషన్ అయితే చేస్తూ ఉంటాము. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డాట్, తక్కువ యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ హార్ట్ షేప్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డైమండ్ షేప్, సిక్స్త్ వన్ టియర్ డ్రాప్ అండ్ బాదం షేప్, లీఫ్ షేప్. ఆర్ ఇందులో 4 రకాలు మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో మనకి కనిపించేవి కూడా ఈ 4 టైప్సే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా. సో నేనైతే సర్కిల్తో మీకు ఈ 5 ఫ్లవర్స్ ఎట్లా ఫామ్ చేయాలనేది నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే నేను సర్కిల్ వేసుకున్నాను. సర్కిల్ వేసుకొని ఫస్ట్ కర్వ్ తోటి అయితే నేనైతే ఫస్ట్ ఫ్లవర్ అయితే ఫార్మేషన్ చేస్తున్నాను చూడండి. నేనైతే పెటల్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉంది. సో ఇట్లేస్తేనే కొంచెం ఫ్లవర్ అయితే అందంగా అనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, గ్యాప్ కొంచెం ఉంటేనే నీట్గా వేయడానికి ఫ్లవర్ అయితే మంచిగా చూడడానికి కూడా లుకింగ్ బాగుంటుంది అనమాట. సో సెకండ్ వన్ వచ్చేసి డబుల్ కర్వ్. నేను వీడియోలో చూపించే విధంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలామంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు ఏమని అంటే లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయమని. సో నేను కూడా దాన్ని లైవ్ క్లాసెస్ చేసిన వాళ్ళని నేను డెఫినెట్గా అయితే లైవ్ క్లాసెస్లో చెప్పాలని నేను కూడా అనుకుంటున్నాను. సో దానికైతే టైం టేకింగ్ అనమాట. సో ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అయితే మీకైతే డెఫినెట్గా హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ చూద్దాం. సో ఇప్పుడైతే నేనైతే త్రిబుల్ కర్వ్ తోటి అయితే ఫామ్ చేసేసిన. సో ఫ్లవర్స్కి నో రూల్స్ అండి, మనకు నచ్చిన ఫ్లవర్స్ వేసుకోవచ్చు. బట్ యూజువల్గా మనం ఇవే ఫ్లవర్స్ యూజ్ చేస్తూ ఉంటాం చూడండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లీఫ్. ఇవన్నీ అరబ్ డిజైన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. తక్కువ ఏంటంటే ఇండియన్ బ్రైడల్ డిజైన్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. లైక్ లెహెంగాస్కి కానీ డిజైన్స్ కానీ. ఈ బేసిక్ ఫ్లవర్స్ మాత్రం మనం కట్ వర్క్ ప్యాటర్న్స్లో యూజ్ చేస్తాం. అవి ముందు మనకైతే క్లాసెస్ వస్తూ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కర్వ్ లీఫ్. కొంచెం ఇది టఫెస్ట్ అనమాట. కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇంత నీట్గా అయితే వస్తుంది. నేనైతే చూపిస్తున్నాను చూడండి చాలా క్లియర్గా. కర్వ్ లీఫ్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక సైడ్ కర్వ్ అయితే ఖచ్చితంగా రావాలి. సో చూడండి, నేనైతే వీడియోలో చూపించే విధంగా ఒక సైడ్ అయితే కర్వ్ వస్తుంది, ఒక సైడ్ అయితే షార్ప్ ఎడ్జ్ లాగా వస్తుంది అనమాట. సో ఈ 5 టైప్స్ ఆఫ్ ఫ్లవర్ని యూజ్ చేస్తూ, ఇవి బేసిక్ ఫ్లవర్స్. ఇక ఈ బేసిక్ ఫ్లవర్స్ని అడ్వాన్స్డ్ ఫ్లవర్స్గా అండ్ ఫ్లోరల్ బంచెస్ లాగా ఎట్లా అనేది ముందు క్లాస్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో
ఈ డే 6th క్లాస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే బేసిక్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. బేసిక్ వస్తేనే మనకి బ్రైడల్ డిజైన్స్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.